నేను అలా బయటికి వెళ్ళి లెటర్ పోస్ట్ చేసి వస్తాను. లెటర్స్ ఏమైనా వస్తే తీసుకో. అలాగే. ఆవిడ లెటర్స్ తీసుకుంటది, నేను మీ ఆవిడని చూసుకుంటాను. బయట వేసుకోవడం మర్చిపోయినట్టుంది. దుర్గమ్మ నువ్వేంటి మా ఇంటికి వచ్చావు? మా రూమ్ లోకి రావట్లేదని. మీ రూమ్ కి వస్తే రోజు హల్వా తినమని మారం చేస్తున్నావుగా. ఇప్పుడు కూడా అందుకే వచ్చాను, నీ కోసం హల్వా తెచ్చాను. నాకు రోజు మా ఆయన హల్వా తినిపిస్తాడుగా, చచ్చేంత వరకు ఆయన పెట్టిన హల్వానే తింటాను. అంటే మీ ఆయన చచ్చిన తర్వాత ఇంకొకటి పెట్టిన హల్వా కూడా తింటావా? ఇప్పుడు ఎందుకులే బాబు ఆ గొడవ, నా మొగుడు వచ్చేస్తాడు, నువ్వు బయటికి వెళ్ళు. 50% పైగా లైన్లోకి వచ్చినట్టే. ఇంకా నా రూమ్ లోకి రావాలంటే ఆ సీతాపతి గారిని. సైనేడుతో ఆ సీతాపతి గడి అవుట్. భగవంతుడు ఈ జన్మకి నాకు టేస్ట్ తెలియకుండా చేశాడు. అమ్మ నా సీతాపతి, తప్పించుకున్నావురా. పళ్ళ చెట్టు పెట్టుకుని పడుచు మొగుళ్ళ పెళ్ళని మోసం చేస్తావా? ఇది ఎంతకాలం వస్తా? ఏమయ్యా సీతాపతి, నాకు లెటర్ రాసి పెట్టాలి. నువ్వు రాసుకోవచ్చుగా. నా రాత నాకే అర్థం కాదు. నువ్వే అర్థం కావనుకున్నాను. చెటర్ లేదు, నాకు కొంచెం రాసి పెట్టవయ్యా. చెప్పు. మహారాజశ్రీ. మహారాజశ్రీ కాదండి, మహారెడ్డి శ్రీ. మహారెడ్డి శ్రీయా? వాళ్ళు రాజులు కాదండి, రెడ్లు. ఓహో. అందుకని మహారెడ్డి శ్రీ బావగాడికి నమస్కారం పెట్టకుండా ఈ భగవాన్ రాయినది ఏమనగా? నాతో కదా రాయిస్తున్నావు? అవును. ఈ సీతాపతితో రాయించినది ఏమనగా? చాలా బాగుంది. తర్వాత ఏంటి? తర్వాత మన ఊరి నుంచి వెళ్తున్న విమానంలోంచి ఎవడో మూత్రం వస్తే అది ప్రెసిడెంట్ గారి బుర్ర మీద పడి చిల్లు పడిందట. ఎన్ని చిల్లులు పడ్డాయా? అది తెలియ కదండి ఉత్తరం రాస్తున్నాం. తర్వాత ఏంటి? ఆ విమానం ఎవడో కనుక్కుని, పోసిన వాడు ఎవడో కనుక్కుని, ముఖ్యంగా ప్రెసిడెంట్ గారి బుర్రకు పడ్డ చిల్లు తగ్గిందో లేదో కనుక్కుని వెంటనే వివరంగా ఉత్తరం వేయాలి. ఇట్లు దుర్గా భగవాన్. దుర్గేంటయ్యా? మా ఇంటి పేరండి. ఓహో, మా ఆవిడేమో అనుకున్నాను. నేను అదే అనుకునే చెప్పాను. సర్లేండి, నాలుగుతో నాగేసి లెటర్ అంటించేయండి. అదేంటండి, ఎప్పుడు నాలుగుతో నాగేసి అంటిస్తారుగా? ఇవాళ ఎరైటీగా సంకతో నాకించేయంలే. అంటించడానికి కావాల్సింది తడి. అది ఎక్కడుంటే నీకెందుకయ్యా? నా ప్లాన్ అంతా నీ సంకనాకి పోయింది కదరా. సరే, అడ్రస్ చెప్పు. అడిగి అడ్రస్ లేదు. అరవకు, నువ్వు ఇక్కడ వచ్చావు అనుకో మాకు చాలా ఇబ్బంది అవుద్ది. మేముంటమే కష్టంగా ఉంది. నీకు అర్థం కాదు, కొన్ని క్యారెక్టర్లు చూపిస్తాను, నాతో రా. దమ్మదా, దయచేసి నేను చెప్పేది విను, నువ్వేం మాట్లాడు ప్లీజ్. అక్కడ పడకుర్చీలో కూర్చొని వైట్ అండ్ వైట్ వేసుకున్నాడే, ఆడో పిచ్చి పొడ్డేసరు. అప్పుడెప్పుడో సినిమా తీశాడు, అది మధ్యలోనే అయిపోయింది. ఆ డబ్బాలు గదిలో పెట్టుకుని పొడ్డేసరు అని చెప్పుకోవడం కోసం కొత్త రచయితలను పిలిపించి కథలంటుంటాడు. ఎంత మంచి కథ చెప్పినా ఏదో ఒక మెలుగుపెట్టి లాజిక్ లేదంటూ కొట్టి తిట్టి పంపిస్తుంటాడు. లాజిక్ ఏదిరా? లాజిక్ లేకుండా చెప్పామంటే చంపేస్తా. అదిగో ఆ పక్కన ఉన్నాడు జులపాలుడు, వాడి పేరు దాసు. వాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని వాడి ఫీలింగ్. డొక్కార్మోని వేసుకుని చుత్తిరాగాలు తీస్తూ ప్రాణాలు తీస్తుంటాడు. బంగారు కొడి పెట్ట అడుగు, అక్కడ ఎక్సైజ్ చేస్తున్నాడు మైక్ టైసన్. ఆడి పేరు ప్రకృతి వీరుడు. ప్రకృతితో దెబ్బలాడుతుంటాడు, అందుకే అందరూ వాడిని ప్రకృతి వీరుడు అంటారు. నేచర్ తో ఫైటింగ్ చేయడం కోసం ఇలా ఎక్సర్సైజ్ చేస్తుంటాడు వీడు. అదిగో అక్కడ కూర్చున్నాడే, వాడి పేరు సీతాపతి. ఈ హాస్టల్కి వాచ్మెన్. రోజు ఒక లెటర్ రాసి నోట్స్ అంటించడం వీడి కొన్ని అలవాటు. ఆడు ఎవరికి రాస్తారో ఏం చేస్తారో ఎవరికి తెలియదు, కానీ ఈ పని అయితే జరుగుతూనే ఉంటుంది. ఆడి పక్కనే అవతల కూర్చుని చూసావా, దాని పేరు దుర్గమ్మాళ్ కుట్టి.
వాచ్మెన్ భార్య. ఈ హాస్టల్ ఎంత బిజీగా ఉండటానికి కారణం ఆ అమ్మాయి. ఈ హాస్టల్లో ఇది పని మనిషి. ఇదిగో ఆడి హాస్టల్ మేనేజర్, పని లేని పనివాడు. ఆడి మాట ఎవడే అంటావు, ఆడి మాట్లాడుకుంటాడు, ఆడే అంటాడు. వాచ్మెన్, రే వాచ్మెన్, నా బట్టలు ఇప్పడానికి మీ ఆవిడ పంపితరా, నా బట్టలు ఉతకడానికి మీ ఆవిడ పంపితరా. అడుగు, వాడి పేరు కృష్ణ భగవాన్. వాడు పోలీస్ ఇన్ఫార్మర్ అని ఫీల్ అవుతుంటాడు. వాచ్మెన్ పెళ్ళడానికి లైన్ వేయడానికే ఇక్కడ జాయిన్ అయ్యాడు. యాదవన్నారు యాదవ. ఇది పేరుకి వర్కింగ్ మెన్స్ హాస్టలే కానీ ఇక్కడ వర్క్ చేసేవాడు ఒక్కడ కూడా లేడు. అంత బేవర్స్ నా కొడుకులే వీడితో సహా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.